ఒకవేళ ఆ సిచ్యువేషన్స్‌ని గనక మనం కరెక్ట్‌గా బిలీవబుల్‌గా, రసవత్తరంగా, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ లాగా చేయలేదనుకోండి, కోర్ట్ రూమ్ డ్రామాస్ అసలు వర్కౌట్ కాదు. అండ్ నేను ఎప్పుడైతే ఈ ఆర్గ్యుమెంట్ సెక్షన్స్ గాని ఇవన్నీ క్లియర్‌గా కథ ఉంది. ఒక ఇద్దరు ప్రేమించుకుంటారు. దాంట్లో ఒకడిని ఇరికిస్తారు అనేది కథ. అది సింపుల్ కథ. కానీ కోర్ట్‌లో కూర్చోబెట్టినప్పుడు ఏంటంటే కోర్ట్‌లో ఇట్స్ జస్ట్ మీరు కోర్ట్ హాల్ చూస్తుంటే ఏముండదు సార్. బేసికల్లీ ఒక 20/20 కార్పెట్ ఉన్న హాల్ అంతే అది బేసికల్లీ. దాంట్లోనే జరుగుతాయి ఏం జరిగినా కూడా. కానీ అది జరిగేటప్పుడు ఎంత ఆడియన్స్‌ని ఎలా కూర్చోబెడతాం అనేది దట్ ఈస్ అ ఇంపార్టెంట్ ఏమంటారు ఛాలెంజ్. అది ద రైటింగ్ హాస్ మేడ్ వండర్స్ అక్కడ అని అనిపించింది నాకు. రైటింగ్ వాజ్ ఆన్ పాయింట్. ఎక్కడ మరి అంటే మనం చాలా ఇప్పుడు 'జై భీమ్' కానివ్వండి, 'బందా' కానివ్వండి, 'పింక్' కానివ్వండి, ఇలాంటి సినిమాలు చూస్తున్నప్పుడు మనకి బాగా అనిపించేది ఏంటంటే దట్ it's like how you watch some films like Rope or by Hitchcock. ఇవన్నీ అంటే హిచ్కాక్ ఏంటంటే బేసికలీ సైకో కానీ ఇవన్నీ ఏంటంటే మీకు ది యాక్ట్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ వెరీ ఇన్ అ క్లాజెటెడ్ స్పేస్లో ఉంటుంది. కానీ మీరు ఎడ్జ్ ఆఫ్ ద సీట్లో కూర్చుని ఉంటారు, ఏమవుతుందిరా బాబు ఏమవుతుందిరా. ఇఫ్ దట్ స్క్రీన్ రైటింగ్ ఈజ్ నాట్ ఫిట్టింగ్ ఇన్ టు దట్ స్ట్రక్చర్ ప్రాపర్లీ ఇట్స్ యూజ్లెస్ టు డూ. ఆ నమ్మకం ఉండింది నాకు. దట్ రైటింగ్లో నాకు ఆ పవర్ కనిపించింది. అండ్ ఆ పవర్ని పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తి నేను. అండ్ దాన్ని ఇంకేం చేశాడంటే దాన్ని ఎంపవర్ చేశాడు ఇంకా. సో అట్లా ఐ వాంటెడ్ అ సినర్జీ. ఏంటంటే కొలాబరేటివ్ సార్. వెన్ టూ పీపుల్ కొలాబరేట్. ఇప్పుడు ఏంటంటే ఇట్స్ లైక్ అ కొలాబరేషన్ బిట్వీన్ మణిరత్నం అండ్ రెహమాన్. యు నో దాట్ ఒక విజన్ని అంత స్థాయికి తారస్థాయికి తీసుకెళ్ళే మణిరత్నం గారి విజన్ని అంత తారస్థాయికి తీసుకెళ్లే వ్యక్తి రెహమాన్ గారే ఉంటారు. సో అట్లా ఇట్స్ లైక్ ట్రిపుల్ ఆర్కి ఉండే ఆ విజన్ని హౌ రామ్ చరణ్ గారు అలాగే ఎన్టీఆర్ గారు తీసుకెళ్తారు. సో యూ ఆల్ నీడ్ సమ్ సినర్జీ లైక్ దట్. అండ్ అది నాకు అనిపించింది ఈ కథకి ఇట్లాంటి కరెక్ట్గా. ఎందుకంటే మాకు బాగా గుర్తు, నాని అన్నకి కథ చెప్పినప్పుడు హీ వాజ్ ఓన్లీ థింకింగ్ దీనికి షాను అయితే బాగుంటాడా కెమెరామ్యాన్. హీ వాజ్ ఓన్లీ థింకింగ్ లార్జర్ బిగ్గర్ నేమ్స్. హీ వాజ్ నెవర్ కాంప్రమైజింగ్ ఆన్ ఇది ఇంత బడ్జెట్లోనే చేయాలి ఇలా కాదు. దీనికి ఎంత కావాలి అంతే కావాలి. అండ్ దాంట్లో దెర్ ఇస్ నో కాంప్రమైజ్. అండ్ మహారాజా కెమెరామెన్ బాగా చేశాడు సార్ అంటే పిలుచుకున్నాండి మరి ఇంకెందుకు వెయిటింగ్ అని. వీ యాక్చువల్లీ కాల్డ్ హిమ్, హీ అగ్రీడ్ టు కమ్, హీ లిసన్ టు ద స్క్రిప్ట్, హీ సెడ్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిల్మ్. సో నేనేమన్నంటే ఎవ్రీబడి హూ కేమ్ ఆన్ బోర్డ్ సెడ్ వావ్ ఇదేదో వెరీ అన్యూజువల్ తెలుగు సినిమా బట్ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ తెలుగు సినిమా. సో ఇది జరగడం, ఈ నమ్మకం ఏంటంటే నాకు కూడా ఉండింది ఇలాంటి ఇది అంటే ఇవన్నీ కుదిరితే ఇవన్నీ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయని అట్లా. అయితే మామూలుగా మన నేచర్ ఏదైతే ఉంటుందో, మనిషి తాలూకా సహజ స్వభావం ఏదైతే ఉంటుందో అది రచనల మీద, రచయితలైతే రచనల మీద పడుతుంది. రైట్. యాజ్ త్యాగరాజు ఈజ్ ఎ గ్రేట్ డివోటీ ఆఫ్ రామ. ఈ ఆల్వేస్ సాంగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ రామ అండ్ ఇన్ ఆల్ ఇన్ డివోషన్. ఆ నేచర్ అన్నది తను ఆర్టిస్ట్ చేసే వర్క్స్ మీద పడుతుంది బేసిక్గా. ది ఆర్ట్ అండ్ ది ఆర్టిస్ట్. ది ఆర్ట్ అండ్ ది ఆర్టిస్ట్. ఇప్పుడు మీ తాలూకా ఒరిజినల్ స్వభావం ఇఫ్ యూ మ్యాచ్ విత్ ది ప్రెజెంట్ క్యారెక్టర్స్ దట్ యు ఆర్ డూయింగ్ ఆర్ యు హ్యావ్ బీన్ డూయింగ్, అసలు మీ నేచర్ ఏంటండి బేసిక్గా? అంటే వాట్ ఈజ్ యువర్ లవ్ ఫర్ హ్యూమన్ ఇమోషన్స్లో? ఏం లేదు సార్, హ్యూమన్ డ్రామా ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే హ్యుమానిటీ ఈజ్ ఇంట్రెస్టింగ్. సో నా స్వభావం అంటే ఏం లేదండి, నేను ఇట్లాంటి కథలు చెప్పగలగడమే ఐ థింక్ చేంజింగ్ టైంలో చేంజింగ్ స్టోరీస్ ఉంటాయని నేను నమ్ముతాను సార్. అండ్ కాలానుగుణంగా మనం చెప్తూ ఉంటాం. అంటే ఇంతకుముందు కూడా ఇలాంటి కథలు చెప్పారు, చెప్పలేదంటే చెప్పలేదు, వచ్చాయి. ఇప్పుడు మరో ప్రపంచం అన్నీ వచ్చాయి కదా, ఇవన్నీ సుడిగుండాలు అవన్నీ వచ్చాయి. దేర్ హ్యాస్ బీన్, అంటే నేనేదో తీస్మార్ ఖాన్ లాగా నేను ఏదో పెద్ద పొడి చేస్తాను, బట్ దేర్ ఇస్ ఎ గ్యాప్. డెఫినెట్లీ వెరీ బిగ్ వాయిడ్ వచ్చింది. బిగ్ వాయిడ్ వచ్చింది ఐ థింక్. సో ఏ టైంకి ఎవరు ఏం చేయాలో అవన్నీ చేస్తుంటారు. నేను అట్లాగే అనుకుంటా. పెద్ద నా స్వభావం దీంట్లో ఏంటంటే నాకు కాస్త ఎక్స్పెరిమెంట్ చేయాలని అనిపిస్తుంటుంది సార్. ఎక్స్పెరిమెంట్ ఎందుకు అంటే ఐ ఫీల్ లైక్ యాజ్ అన్ ఆడియన్స్ ఐ ఆల్సో సీ ఇట్లాంటి సినిమాలు మన తెలుగులో ఎందుకు రావద్దు అని. అంటే ఇప్పుడు ఏమైందంటే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ చాలా ఎక్కువ మలయాళం సినిమాలు చూస్తుంటాం. మనం చూసి అబ్బా ఎంత బాగున్నాయి అంటే డెఫినెట్లీ బాగుంటాయి ఆ సినిమాలు. అండ్ నాకు అదే అనిపిస్తుంది, మనం ఎందుకు క్రియేట్ చేయకూడదు ఇక్కడ? మన వాళ్ళు అటెంప్ట్ చేయరు కదా అసలు. అదే సార్, అంటే చేస్తున్నారు. అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు కోర్ట్ ఇంకొంతమంది కనీసం ఒకరికైనా బలం ఇస్తుందేమో నాకు తెలియదు. 100%. సో అది ఇప్పుడు ఏముందంటే
అందరూ వాళ్ళ ఎవరేం చేస్తున్నా దే వాంట్ టు పుష్ ది ఆన్వలప్ లిటిల్, ఇంకొంచెం మనం కొంచెం ముందుకొద్దాం, ఇంకాస్త టెక్నికల్ బ్రిలియన్స్ తీసుకొద్దాం, ఇంకాస్త సినిమాటిక్ బ్రిలియన్స్ తీసుకొద్దాం. అంటే ఇప్పుడు ప్రశాంత్ వర్మ బాట్ సమ్ మోర్ సినిమాటిక్ బ్రిలియన్స్ విత్ హనుమాన్, యునో, అండ్ కోర్ట్ విల్ బ్రింగ్ సమ్ బ్రిలియన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కోర్ట్ రూమ్ డ్రామాస్. ఆర్ ఇప్పుడు హిట్ 3 రాబోతుంది, నాని అన్న కూడా వుడ్ బ్రింగ్ సమ్ సార్ట్ ఆఫ్ న్యూ అప్రోచ్ టు వాట్ how violence and how police stories are written. So everybody is doing అట్లా నేను కూడా ఒక ఫీల్ అవుతాను అంతే. సో స్వభావం అంటే ఏం లేదు సార్, నా గుర్తింపు నేను వినే కథలు, నేను చెప్పే కథలు. సో అండ్ యా, I'll just try once again. ఈ నేచర్ అంటే ఆర్ యూ సీరియస్ ఇన్సైడ్? నార్మల్గా కొంతమంది గంభీరంగా బయటకు సరదాగా మాట్లాడుతుంటారు కానీ లోపల దే ఆర్ వెరీ సీరియస్ పీపుల్. అలాగే కొంతమంది చాలా సీరియస్గా కనిపించే మనుషులు ఇన్సైడ్ దే ఆర్ వెరీ ఫ్రివోలస్, వాలటైల్ అండ్ కామిక్, హ్యూమరస్. బయటకు మాత్రం దే డోంట్ ఎక్స్పోజ్. నేను నార్మల్గానే రెస్పాండ్ అవుతాను సార్. ఫర్ ఎగ్జాంపుల్ బయట జరిగే విషయాలు కానీ లేకపోతే మన చుట్టుపక్కల జరుగుతున్న విషయాలు కూడా నేను చాలా నార్మల్గా నేను అందరిలాగానే రెస్పాండ్ అవుతుంటాను, నేను గమనిస్తుంటాను. నేను అందరిలాగే అన్ని రకాల సినిమాలు చూస్తుంటాను. సో నేను సీరియస్ వ్యక్తి అంటే నేను జోవియల్ వ్యక్తినే సార్. కొన్ని విషయాలను సీరియస్గా తీసుకుంటాను, కొన్ని విషయాలను చాలా లైట్గా తీసుకుంటాను. లైఫ్ని మాత్రం నేను డెఫినెట్గా సీరియస్గా తీసుకోను. నేను చాలా అంత సీరియస్గా తీసుకొని ఏ సాధిస్తానని కూడా నాకు తెలియదు. సో ఐ జస్ట్ కీప్ ఇట్ లైక్ లైట్. అంత పెద్ద పోయేదే ఉందన్నట్టు యాటిట్యూడ్ ఉంటాను అంతే సార్. ఇప్పుడు డార్లింగ్ పోయింది, ఏమైంది, అవునా సరే ఇంకోటి చేద్దాం, ఏముంది, ఇట్స్ ఓకే. కోట్ వచ్చిందా, సరే ఇప్పుడు సారంగపాణి చేద్దాం, ఏముంది, అంతే సార్. ఐ హ్యావ్ టు లైక్. అంటే మరి సినిమా కెరీర్ని తీసుకున్న తర్వాతగా, సినిమా కెరీర్ అన్నది వెరీ సీరియస్ కెరీర్, అది కరెక్ట్. మీ డెసిషన్స్, మీ తాలూకా యాటిట్యూడ్స్, మీ తాలూకా అన్ని ప్రతిదీ ఆ కెరీర్ని ఎవ్రీ స్టెప్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుంది. సార్ మై బిగ్గెస్ట్ మోటివేషన్ ఆర్ మై బిగ్గెస్ట్ పర్పస్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్ ఈజ్ అథెంటిసిటీ సార్. నిజాయితీ, చేసే పనిలో నిజాయితీ, చేసే పాత్రలో నిజాయితీ, అది ఒక్కటే నాకు. నేను చెప్పే కథలో నిజాయితీ ఇది ఉందంటేనే నేను చేస్తాను సార్, లేకపోతే నేను చేయకపోయినా పెద్ద పర్లేదు. ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ టు డూ ఇట్. అండ్ నాకేమనిపిస్తుంది అంటే దట్ వన్ క్వాలిటీ నాకు అసలు నేను కాంపిటేటివ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా నాకు రాదు. ఒకవేళ నేను ఇప్పుడు కోర్ట్ సినిమా చేసిన తర్వాత అంటే వ్యక్తిగతంగా నేను ఎటువంటి కాంపిటీషన్కి ఏం ఫీల్ కానివ్వండి, ఇఫ్ ఐ కెన్ టెల్ దీస్ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఐ డోంట్ హ్యావ్ టు, నాకు అభద్రతా భావం కూడా ఉండదు. నేను చేస్తున్న పనిలో నేను హ్యాపీగా ఉంటే సరిపోతుందని ఫీల్ అవుతాను సార్, అంతే. అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ద ఆడియన్స్ విల్ టేక్ కేర్. మన అవసరాలు కూడా నాకు ఇది కావాలని అడగాల్సిన అవసరం లేదు, అవే నా దగ్గరకు వస్తాయని నేను నమ్ముతాను. సో వచ్చాయి అలాగే వస్తాయి. ఇప్పుడు కోర్టు మనం కాస్త మంచి స్కేల్లో మంచి అవన్నీ చేస్తే బాగుంటుందని అనిపించింది, నేను కోరుకునేవాడిని. అది జరిగింది. ఎందుకు అంటే నాని వచ్చాడు దాన్ని చూసుకుంటా. సో అదే అంటున్నాను, ఇప్పుడు సారంగపాణి జాతకం నేను ఏదో ఒక రోజు నేను మోహన్ గారిని ప్రతి సినిమా తర్వాత, సార్ మీరు రాహుల్ తీసుకుంటున్నారు, నన్ను ఎందుకు తీసుకోరు సార్ మీరు సినిమా అంటే, లేదు దర్శన్ నీతో మంచి సినిమా చేస్తారు అనేవారు. సరే ఏదో ఊరికి అలా అనేసి వెళ్ళిపోతున్నారు అనుకునేవాడిని. బట్ ఆయనే పిలిచి, దర్శి నా దగ్గర ఒక మంచి స్టోరీ ఉంది, నువ్వు చేస్తే బాగుంటుందని ఆయన పిలిచారు. సో టైం పడుతుంది, కానీ ఇప్పుడు ఏమవుతుందంటే సార్, ఇప్పుడు ఆ యాక్టర్ కూడా ఇంత మార్కెట్ ఉంటేనే కొన్ని బడ్జెట్స్ వర్కౌట్ అవుతాయి. లెట్స్ బి ప్రాక్టికల్ అండ్ ఆనెస్ట్ అబౌట్ ఇట్. సో అది కాస్త కోస్తా ఇప్పుడు బలగం రావడం వల్ల నాకు బలగం చాలా గొప్ప స్టేచర్ ఇచ్చింది ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ ప్రెజెన్స్లో కాస్త పేరు వచ్చింది. ట్రేడ్ వర్గాల్లో కాస్త వీడు డిపెండబుల్ అని నమ్మారు. ఆ తర్వాతే నాకు ఈ సినిమా వచ్చింది, సారంగపాణి జాతకం. అట్లాగే డార్లింగ్ కూడా వచ్చింది నాకు. సో డార్లింగ్ కాంటెంట్ విషయంలో ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ అది డబ్బుల విషయంలో ఫెయిల్ కాలేదు ఆ సినిమా. అట్లాగే ఇప్పుడు సారంగపాణి జాతకం కూడా వారు అంత బడ్జెట్, దానికి తగినంత బడ్జెట్ ఎందుకు ఇచ్చారు అంటే నాకు ఒక మార్కెట్ అపీల్ ఉందని ఒకటి, తర్వాత ఇలాంటి కథకి నేనైతే సూటబుల్ అని నమ్మారు కాబట్టి అది. సో టు డెఫినెట్లీ సే ఈ పాత్రకి నేను ఎలిజిబుల్ అంటేనే తీసుకుంటారు సార్. అది దట్ ఈస్ వాట్ ఐ ఎసెన్షియలీ ఫీల్. రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్, అంటే వాళ్ళు మిమ్మల్ని ఐ టెల్ యూ, అంటే జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, నార్మల్గా మీరు మన ప్రియదర్శి క్యారెక్టర్ బాగుంటాడని వాళ్ళు ఇమాజిన్ చేసుకొని మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు ఏదో మీకు కథ చెప్తారు, ఆ కథకి మీరు కన్విన్స్ అవుతారు, కన్విన్స్ అయ్యే విధంగా చెప్తారు. మొత్తానికి ది ప్రాజెక్ట్ విల్
టేక్ ఆఫ్. గో ఫార్వర్డ్. ఓకే, బట్ మీరు చేసిన క్యారెక్టర్లన్నిటికీ మీరు సూటబుల్ అని అనిపించిందా? డిడ్ యూ థింక్ దట్ యు ఆర్ సూటబుల్ టు సార్ ఇప్పుడు తేజ? ఎస్ సార్, అదే దట్స్ వాట్ సార్, ఆ బిలీవబిలిటీ నాకు కూడా రావాలి. నేను అది ఏంటంటే అది ఒకటి చెప్తే రాదు, నేను ఫీల్ అయితేనే వస్తుంది. ఇప్పుడు సేవ్ ద టైగర్స్లో నేను ఒక టీనేజ్ అమ్మాయికి ఫాదర్ క్యారెక్టర్ అంటే ఫస్ట్ నేను నమ్మాలి కదా. నా వయసు కూడా ఒక టీనేజ్ క్యారెక్టర్ ఉన్న అమ్మాయి ఉండే వయసు కాదు నాది. బట్ స్టిల్ నేను ఎందుకున్నానంటే దానికి కన్విన్సింగ్ రీజన్ అంటే వీడికి 18 ఏళ్ళకే వాళ్ళ నాన్న పెళ్లి చేస్తాడు, వాడికి ఒక కూతురు పుడుతుంది, వీడికి 30 ఏళ్ళు వచ్చేసరికి ఆ అమ్మాయి టీనేజర్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు 30 ఏళ్ళు అంటే ఆల్మోస్ట్ యూతే కదా సార్. ఇప్పుడు దాన్ని అట్లనే ఒక యూత్ పేరెంట్ ఎలా ఉంటాడో అలాగే ఉండాలని దాన్ని అట్లా రాశారు క్యారెక్టర్ని. సో నౌ ఐ హ్యావ్ టు బిలీవ్ ఇట్. ఇఫ్ ఐ డోంట్ బిలీవ్ ఇట్, ఐ కాంట్ డూ ఇట్. ఇఫ్ ఐ డోంట్ బిలీవ్ ఇట్, ది ఆడియన్స్ విల్ నాట్ బిలీవ్ ఇట్. అంతే కదా సార్. ఎస్, అదే సార్, దట్స్ ద ఓన్లీ థింగ్. నేను ఏమన్నంటే నా ప్రయత్నం ఏంటంటే నిజంగా దాన్ని ఎంత నమ్ముతా అంటే అది హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.